బంగాళాఖాతంలో ద్రోణి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండిటి ప్రభావంతో మరో 3 రోజులు కోస్తా ఉత్తరాంధ్రలో వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని అంటున్నారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని, తర్వాత మరో 4 రోజుల్లో రాష్ట్రానికి వస్తాయని చెబుతున్నారు. వాతావరణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుంచి ఆదిత్య పవన్ అందిస్తారు. ఎండవేయడంతో విపరీతంగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 40 సెంటీగ్రేడ్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కాస్త ఇప్పుడు 36 తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. గడిచినటువంటి 24 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. అసలు వర్షాలు పడడం గల కారణాలు, వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి మనతోటి విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఈ ప్రభావం ఎందుకు ఉంది, ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది? మనకి సౌత్ వెస్ట్ బే బంగాళలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతంలో కూడా ఒక సర్క్యులేషన్ ఉండడం చేతన మనకి ఈ యొక్క వెదర్ అనేది ఉంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ రోజు మనకి తేలికపాటి వర్షం అనేది నమోదవడం జరిగింది. ఈ రోజు అంతా కూడా ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతం అంతా కూడా క్లౌడీగా ఉండి, అంటే మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ యొక్క ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడాను, అలాగే చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడాను మనకి మేఘావృతం అయ్యి ఉండి తేలికపాటి వర్షం అనేది కొనసాగుతా ఉంది. ఈ రోజు 1 లేదా 2 చోట్ల కూడా భారీ వర్షం నమోదవడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇక రెయిన్స్, తేలికపాటి వర్షాలు మరి 3 రోజులు కొనసాగుతాయి. గ్రాడ్యువల్ గా ఇవి తగ్గుతాయి. 20th కల్లా మరి మళ్ళా టెంపరేచర్స్ మరి పెరిగే అవకాశం ఉంది. ట్రఫ్ పరిస్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ యొక్క సౌత్ వెస్ట్ బే అండ్ మీదుగా, అంటే ఎలాంగ్ కోస్ట్ మీదుగా ఈ యొక్క ట్రఫ్ అనేది కొనసాగుతుంది. అంచేతనే అలాగే ఇక్కడ సైక్లోన్ సర్క్యులేషన్ కూడా ఎస్టర్డే ఇక్కడ ఉండేది. సో వీటి ప్రభావంతో మన ఇటు తమిళనాడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా గుడ్ రెయిన్ ఫాల్ అనేది రికార్డ్ అవుతా ఉంది. ఇప్పటికే రికార్డ్ అయ్యింది. అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, అలాగే అనంతపూర్, కర్నూలు ఈ ప్రాంతం అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే ఉదయం అంతా కూడాను ఈ నార్త్ కోస్టల్ జిల్లాలో కూడాను చాలా ప్రాంతంలో కూడాను రెయిన్ ఫాల్ రావడం జరిగింది. ఈ రోజు కూడాను, అంటే ఈ హోల్ డే అంతా కూడా ఇలా క్లౌడీగా ఉండి తేలికపాటి జల్లులు మాత్రమే పడుతూ ఉంటాయి. 1 లేదా 2 చోట్ల మాత్రం, అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈవెన్ భారీ వర్షం ఉండే అవకాశం కూడా ఉంది. భారత వాతావరణ శాఖ కూడా 19వ తారీఖు కల్లా అండమాన్ నికోబార్ కి నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందంటారు. ఎలా ఉందంటారు మీరు అధ్యయన ప్రకారం? ఏ రకంగా ఉంది నైరుతి ఋతుపవనాల పరిస్థితి? ఎలా ఉంది? ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ నెల 19వ తారీఖు కల్లా నైరుతి ఋతుపవనాలు అండమాన్ సముద్రం మీదుగా వచ్చే అవకాశం ఉంది. 19th కి గనక ఇది వస్తే, ఇంకా అన్ని ఫేవరబుల్ గా ఉన్నట్లయితే ఇది ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతూ ఇప్పుడున్న అంచనాల ప్రకారం 31st కనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ +or-4 days అనేది ఉంది. సో లాస్ట్ 20th నుంచి 25th వరకు కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కనబడుతుందండి. రాగల 3 రోజుల పాటు కూడా కొంత ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయి. అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ద్రోణి ప్రభావంలో ఉందనేటువంటి అభిప్రాయాన్ని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.